రామచంద్రపురం నియోజకవర్గ కాపు సంఘం తరపున ఈ రోజుని పేపకాయల బాబ్జీ గారి యొక్క కళ్యాణ మండపంలో పద్మనాభం గారి యొక్క సంతాప సభకి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఆయన సభకు వచ్చి నివాళులు అర్పించామనేటువంటిదే కాకుండా ఆయన యొక్క ఆశయాల కోసం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఆయనలో ఉన్నటువంటి నిబద్ధత, ఆయనలో ఉండేటువంటి పట్టుదల, ఆయనలో ఉండేటువంటి ధైర్యం, ఇవన్నీ కూడా రాబోయేటువంటి కాలంలో యువత అందరూ కూడా వాటిని అలవర్చుకోవాలన్నటువంటి అవసరం ఉంది. ఆ మహనీయుడిని ఈ జాతి ఉన్నంతకాలం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి భవిష్యత్తులో ఏ కార్యక్రమం పద్మనాభం గారి పేరు మీద పిలిపించినప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అయ్యే నిజమైనటువంటి నివాళులు అర్పించడం అంటే ఆయన ఏ ఆశయంతో అయితే పనిచేశాడో, ఏ ఆశయంతో అయితే సర్వం కోల్పోయాడో ఆ ఆశయానికి అనుకూలంగా మనం పనిచేయాలి. ఆ ఆశయం ఏది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన సామాజిక వర్గానికి కావాల్సినటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి రిజర్వేషన్ కోసం ఆయన ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం కానీ రిజర్వేషన్ కోసం కానీ ఏ విధమైనటువంటి పోరాటం చేశాడో ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి ఆయనకి ఘనమైనటువంటి వాళ్ళు ఎప్పుడు అర్పించినట్టు కానీ అది సాధించినప్పుడు మాత్రమే కానీ ఇది ఆ దిశగా అందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా మీ అందరికీ కూడా కోరుతున్నాం. కాదు, విజయవాడలో ఒక సభ పెట్టాలనేటువంటిది బోండా అమ్మ గారు నేను అనుకున్నాం. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముద్రగడ అభిమానులు కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి జేఏసీ సభ్యులు కానీ, కాపు సంఘాలు కానీ, మరి రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల్ని అందరినీ కూడా పిలిచి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడంతో పాటు ఆయన ఆశయాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటిది ఆ రోజు అందరి సమక్షంలో చర్చించుకుంటే బాగుంటుంది అనేటువంటి నా ఉద్దేశం. ఉద్యమం అనేటువంటిది ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుంటే అయిపోయేది కాదు, ఒక వ్యక్తి ఆలోచన చేస్తే అయిపోయేది కాదు. అందరూ సమిష్టిగా నిర్ణయం చేసి సాధ్యాసాధ్యాలని చర్చించి దాన్ని సాధించుకోవడం కోసం ప్రయత్నం చేసినప్పుడే ఆయనకి నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టు అనేటువంటిది నా ఉద్దేశం. ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం నుంచి అందరూ కూడా పద్మనాభం గారి పట్ల చాలా మరి ఆయన చేసినటువంటి త్యాగాలని కొనియాడుతున్నారు ప్రతి చోట కూడా. అటువంటి సభలు ఎక్కడ పెట్టినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా ఎక్కడ అటువంటి సభలు ఏర్పాటు చేసినప్పటికీ మనం అందరం వాటిని మరి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాలకు మనం అందరం కూడా వెళ్ళవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది నాకు